హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా 2.0. సో గైస్, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేయగలరు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఇతరులకు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవాల్టి వీడియోలో ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు ఇన్డెప్త్గా తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దామండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మొదటి ప్రశ్న అండి, లోక్సభను మొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో గైస్, ప్రశ్న ఏమిటి అంటే మనకు లోక్సభను మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేటువంటిదైతే ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏప్రిల్ 17, 1952 అండి. సో మనకు ఈ లోక్సభ ఏదైతే ఉందో దానిని మొట్టమొదటిసారిగా 1952 ఏప్రిల్ 17వ తేదీన మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం అనేటువంటిదైతే జరిగిందండి. సో అయితే ఈ లోక్సభను భారత పార్లమెంటు యొక్క దిగువ సభగా కూడా పరిగణించడం అనేటువంటిదైతే జరుగుతూ ఉందండి. అలాగే ఈ లోక్సభ అనేటువంటిది భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం అనేటువంటిదైతే జరుగుతూ ఉందండి. ఇది ఎప్పుడు అంటే 1951 అలాగే 52లో జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నికల ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత అంటే 1952 ఏప్రిల్ 17వ తేదీన మనకు మొట్టమొదటిసారిగా ఈ లోక్సభను ఏర్పాటు చేయడం అనేటువంటిదైతే జరిగిందండి. సో అలాగే ఇక్కడ రాజ్యాంగాన్ని మనకు ఎప్పుడు ఆమోదించబడింది అంటే భారత రాజ్యాంగ సభ ఏదైతే ఉందో అది 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని మనకు ఆమోదించడం అయితే జరిగిందండి. సో అయితే మనకి ఇది 1950 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి రావటం అయితే జరిగిందండి. భారత చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలకటం అనేటువంటిది అయితే జరిగింది. సో మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే లోక్సభ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేటువంటి అంశం ఒకటి తెలుసుకోవడం జరిగింది. సో మనకు లోక్సభను ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు అంటే మనకు ఏప్రిల్ 17, 1952లో దీనిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో అలాగే మనకు మొదటి సార్వత్రిక ఎన్నికల గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందని. సో మనకంటే మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడు జరిగాయి అంటే మనకు 1951 అలాగే 52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది అయితే జరిగింది. సో మనము ఈ అంశం ఒకటి తెలుసుకోవటం జరిగింది. అలాగే లోక్సభను మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేటి ఈ అంశం కూడా మనం తెలుసుకోవటం జరిగిందండి. సో ఇకపోతే మనకు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అనేటువంటి అంశం కూడా తెలుసుకోవడం జరిగిందండి. సో మనకు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. సో అలాగే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26 నుంచి మనకు ఇది అమల్లోకి రావటం అయితే జరిగిందండి. సో మనం ఇందులో 3 అంశాల గురించి అయితే తెలుసుకోవడం జరిగిందండి. సో 1 సార్వత్రిక ఎన్నికల గురించి, అలాగే 2 భారత రాజ్యాంగాన్ని గురించి, 3 లోక్సభ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేటువంటిది. సో మనము ఈ ఒక్క ప్రశ్నలో ఇలా 3టికి సమాధానాలు అయితే తెలుసుకోవడం జరిగిందండి. తర్వాత ప్రశ్న, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎంతమంది సభ్యులను భారత రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు అనేటువంటిది ప్రశ్న అండి. సో ప్రశ్నను బాగా చదవండి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎంతమంది సభ్యులను భారత రాష్ట్రపతి గారు నామినేట్ చేయవచ్చు అనేటువంటిది అయితే ప్రశ్న. సో మనకు ఆన్సర్ అయితే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి 12 మందిని. సో భారత రాష్ట్రపతి గారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను మనకు భారత రాజ్యాంగం అనేటువంటిది కల్పించడం జరిగిందండి. సో అయితే ఇక్కడ అంటే ప్రశ్నలో అడిగినటువంటి విధంగా చూసుకున్నట్లయితే కనుక కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎంతమంది సభ్యులను భారత రాష్ట్రపతి నామినేట్ చేస్తారు అనేటువంటిది ప్రశ్న కాబట్టి. సో అయితే ఇక్కడ అసలు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏమిటి, అసలు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో మొత్తం ఎంతమంది ఉంటారు, ఆ మొత్తంలో ఎంతమందిని భారత రాష్ట్రపతి గారు నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే సో మొత్తం మనకు
కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏమి లేదండి, మనకు రాజ్యసభగా పిలువబడేటువంటి దానినే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో మొత్తం మనకు అంటే రాజ్యసభలో 245 మెంబర్స్ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఇందులో 233 మందిని ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీరిలో మిగిలినటువంటి 12 మందిని మాత్రం భారత రాష్ట్రపతి గారి చేత నామినేట్ చేయటం అనేటువంటిది అయితే జరుగుతుందండి ఈ రాజ్యసభకు. సో ఇక్కడ 12 మందిని రాష్ట్రపతి గారు నామినేట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. మిగిలినటువంటి 233 మందిని ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోవటం జరుగుతుంది. మిగిలినటువంటి 12 మందిని భారత రాష్ట్రపతి గారు నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మరైతే ఎవరైతే నామినేటెడ్ పదవులు పొంది ఉంటారో సో వాళ్లకు ఈక్వల్గా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎమ్మెల్యేల ద్వారా ఎవరైతే ఎన్నుకోబడి ఉంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులైతే ఉంటాయో అటువంటి హక్కులన్నీ కూడా ఈ నామినేటెడ్ పదవులు పొందినటువంటి అంటే భారత రాష్ట్రపతి గారిచే నామినేటెడ్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా సమాన హక్కులు, సమాన అధికారాలు కలిగి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే మనకు ఈ 12 మందిని ఏ రంగాల నుంచి అంటే ఎటువంటి వ్యక్తులని ఏ రంగాల వారిని ఎన్నుకుంటారు అంటే నామినేట్ చేస్తారు అంటే మనకు ఇందులో ప్రధానంగా ఒకటి సాహిత్యం, 2 విజ్ఞానం అంటే ఎడ్యుకేషన్ నుంచే ఉండొచ్చు, అలాగే కళలు మరియు సామాజిక సేవ. సో ఈ రంగాల ద్వారా అంటే ఇలాంటి రంగాల నుంచి 12 మంది వ్యక్తులను నామినేట్ చేయటం అనేటువంటిది అయితే జరుగుతుందండి రాజ్యసభకు. అయితే ఈ నామినేటెడ్ పదవి పొందినటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళు ఎన్ని సంవత్సరాలకు అధికారాన్ని కలిగి ఉంటారు అంటే దాదాపుగా ఒక 6 సంవత్సరాల పాటు వీళ్ళు ఈ పదవిలో కొనసాగటం అనేటువంటిది అయితే జరుగుతుందండి. సో ఎన్ని సంవత్సరాలు? ఒక 6 సంవత్సరాల కాలానికి వీళ్ళు ఈ పదవిలో కొనసాగటం అనేటువంటిది జరుగుతుంది. పదవిలో కొనసాగటం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా ఈ 12 మంది సభ్యులను ఎన్నుకునేటువంటి అంటే నామినేట్ చేసేటువంటి అధికారం కలిగి ఉండటాన్ని మనకు ఏ ఆర్టికల్ ద్వారా చెప్తుంది అంటే మనకు ఆర్టికల్ 80/80/1/A ఆర్టికల్ అండి. సో ఈ 80/1/A ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి గారు 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నగా కూడా మనం చెప్పుకోవచ్చండి. సో మనము ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేటువంటి విధంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి ఈ ప్రశ్నను చెప్పడం అనేటువంటిది జరిగిందండి. సో ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న, లోక్సభ సభ్యునిగా ఉండేందుకు కనీస వయసు ఎంతుండాలి అనేటువంటిది అయితే ప్రశ్న అండి. సో మనకు ఒక అభ్యర్థి అంటే లోక్సభ సభ్యునిగా ఉండేందుకు కనీస వయసు ఎంత నిర్ణయించింది లేదా ఎంత ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఒక వ్యక్తి లోక్సభ సభ్యునిగా ఉండాలి అంటే కనుక కనీస వయసు వచ్చేసి ఆప్షన్ ఏ 25 సంవత్సరాలండి. ఇలా మనకు ఒక లోక్సభ సభ్యునికి వయసుని నిర్ధారించాలి అంటే కనీస వయసుని నిర్ధారించడం ఏ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరిగింది అంటే మనకు ఆర్టికల్ 84 అండి. సో ఈ ఆర్టికల్ 84లో ఒక లోక్సభ సభ్యునికి ఉండేటువంటి కనీస వయసు గురించి మనకు ప్రస్తావించడం అయితే జరిగింది. సో మరి అయితే ఒక వ్యక్తి అంటే రాజ్యసభ సభ్యుడిగా ఇప్పుడు మనకు లోక్సభ తెలిసిపోయింది. సో మరి అయితే రాజ్యసభకు ఎంత ఉండాలి? రాజ్యసభ సభ్యుడిగా ఉండేందుకు కనీస అర్హత వచ్చేసి అంటే కనీస వయసు వచ్చేసి దాదాపుగా మనకు ఒక 30 సంవత్సరాలు. సో మనకు 30 సంవత్సరాలు అయితే కనీస వయసుగా నిర్ణయించడం అనేటువంటిది జరిగిందండి.
అలాగే భారత రాష్ట్రపతిగా అర్హత పొందేందుకు సో ఇక్కడ మనకు 1 లోక్సభ అయిపోయింది, 2 రాజ్యసభ అయిపోయింది, 3వది భారత రాష్ట్రపతి గారి అండి. సో భారత రాష్ట్రపతి గారికి కనీస వయస్సు, సో కనీస వయసు ఎంత ఉండాలి అంటే దాదాపుగా మనకు ఒక 35 సంవత్సరాలు అయితే కనీస వయసుగా నిర్ణయించడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించినటువంటి అంటే దీని గురించి ప్రస్తావించబడినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 58 అండి. సో ఈ ఆర్టికల్ 58 ద్వారా భారత రాష్ట్రపతి గారికి 35 సంవత్సరాలు కనీస వయసును నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. అలాగే రాష్ట్ర గవర్నర్గా సో మనకు రాష్ట్ర గవర్నర్ గారికి కనీస వయసు వచ్చేసి ఈయనకు కూడా 35 సంవత్సరాలు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. సో మరి అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అంటే దీని గురించి ప్రస్తావించబడినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 157 అండి. సో ఈ 157 ఆర్టికల్ ద్వారా రాష్ట్ర గవర్నర్ గారికి కనీస వయసు 35 సంవత్సరాలుగా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న, మంత్రుల మండలి మొత్తం రాష్ట్రాల అసెంబ్లీలో సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించకూడదు అనేటువంటిది అయితే ప్రశ్న అండి. సో మనము ప్రశ్నని బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి మంత్రుల మండలి గురించి అడుగుతా ఉన్నాడండి. సో మనకు మంత్రుల మండలి అంటే మినిస్టర్స్ కౌన్సిల్ అంటారు ఇంగ్లీష్లో దీనిని. మినిస్టర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు. సో మనకు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు అంటే ఎవరు లేదండి, సో ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో కదా, సో వాళ్ళని రాష్ట్రాల యొక్క అసెంబ్లీ సభ్యులు అని పిలుస్తారు. సో వీళ్ళ సంఖ్యలో ఎంత శాతానికి ఈ మంత్రుల మండలి మించకూడదు అనేటువంటిది అయితే ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 15% అండి. సో ఈ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మంత్రుల మండలి అనేటువంటిది 15% మించకూడదు అనేటువంటిది అయితే మన ప్రశ్న అండి. సో అయితే మనకు ఓవరాల్గా ఎంత ఉండాలి, ఎంతకు మించి తగ్గకూడదు, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఈ ప్రశ్నలో చర్చించుకోవచ్చండి. ఇక్కడ మొత్తం ఎంత ఉండాలి అంటే రాష్ట్రాల జనాభాను బట్టి మనకు దీన్ని నిర్ణయించడం అనేటువంటిది అంటే జనాభా పరిమాణాన్ని బట్టి దీన్ని డిసైడ్ చేయడం అనేటువంటిది అయితే జరుగుతుంది. అంటే గరిష్ట బలం ఎంత ఉండాలి, కనిష్ట బలం ఎంత ఉండాలి. సో మనం ప్యూర్గా తెలుగులో చెప్పుకోవాలి అంటే కనిష్ట బలం ఎంత, గరిష్ట బలం ఎంత. సో మనకు మొత్తానికి సంబంధించి ఒక 500కి మించి అయితే గరిష్ట బలం దాటకూడదు. సో గరిష్టంగా 500 మందికి మించి ఉండకూడదు. కనిష్టంగా దాదాపుగా ఒక 60కి మించి, సో అంటే 60కు తక్కువగా ఉండకూడదు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఒకటి ఈ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల సంఖ్య వచ్చేసి మనకు 500కు మించి ఉండరాదు. 2 కనిష్ట బలం వచ్చేసి 60కి తక్కువగా ఉండకూడదు. ఏమిటి ఇది అంటే రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు 500కి మించి ఉండకూడదు, 60కి తక్కువగా ఉండకూడదు. సో మరి అయితే ఇందులో మంత్రుల మండలి ఎంత ఉండాలి అంటే దీంట్లో ఎంతమంది ఉంటారో దాంట్లో ఒక 15%కి మించకూడదు అనేటువంటిది అయితే మనకు చెప్పడం జరిగిందండి. సో అయితే మనకు ఎక్కడైనా అంటే ప్రీవియస్లో డేటా మనం ఒకటి చూసుకున్నట్లయితే కనుక అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా వంటి కొన్ని రాష్ట్రాల్లో కనీస సంఖ్య అనేటువంటిది అంటే సో మినిమం 30గా ఉండాలి అనేటువంటిది మనకు ఎక్కడ ఈ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా వంటి కొన్ని రాష్ట్రాల్లో అట్లీస్ట్ 30 అయినా ఉండాలి అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. అలాగే మిజోరాం మరియు నాగాల్యాండ్. సో ఈ మిజోరాంలో వచ్చేసి 40 గాను, అలాగే నాగాల్యాండ్లో వచ్చేసి 46గా కనిష్ట బలం అనేటువంటిది కనిష్ట గరిష్ట బలాలని నిర్ణయించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మినిమం 40 అయినా ఉండాలి అనేటువంటిది మిజోరాం అయితే, 46 ఖచ్చితంగా 46కి తగ్గకూడదు అనేటువంటిది, నాగాల్యాండ్కి తగ్గకూడదు అనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే మనకు ఈ పార్లమెంటు యొక్క శాసన మండలి ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు, లేదా దానిని కావాలి అనుకుంటే మళ్ళీ పునర్నిర్మించవచ్చు అనేటువంటిది అయితే మనకు రాజ్యాంగం చెప్పడం జరిగిందండి. సో ఏదైతే పార్లమెంటు యొక్క శాసన మండలి ఏదైతే ఉంటుందో
దానికి సంబంధించి ఎప్పుడైనా మండలిని రద్దు చేయవచ్చు. అంటే ఈ మినిస్టర్స్ కౌన్సిల్స్ ఏదైతే ఉందో దాన్ని సంబంధించి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు, ఎప్పుడైనా నిర్మించుకోవచ్చు అనేటువంటిది మనకు ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ శాసన మండలి అంటే మనకు శాసన మండలి అంటే ఏమిటండి? సో శాసన మండలి అంటే విధాన పరిషత్ అంటారండి దీనిని. శాసన మండలి, సో దీనినే విధాన పరిషత్ అని కూడా పిలుస్తారు. సో ఈ విధాన పరిషత్ అని కూడా పిలుస్తారు. ఇందులో దాదాపుగా గరిష్ట బలం అనేటువంటిది అసెంబ్లీ మొత్తంలో 1/3 నిర్ణయించడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో 1/3 ఈ యొక్క శాసన మండలి యొక్క గరిష్ట బలం అనేటువంటిది, సో అసెంబ్లీ మొత్తం బలంలో 1/3 నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. దేనిది? ఈ శాసన మండలి యొక్క గరిష్ట బలం. అలాగే శాసన సభ, సో మనకు ఈ శాసన సభ అంటే ఏమీ లేదండి, దీనిని మనకు దిగువ సభగా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనిని ప్రముఖ సభ అని కూడా పిలుస్తారు. మరి అయితే ఈ రాష్ట్ర శాసన సభ యొక్క నిబంధనల గురించి మనకు రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పడం జరిగింది అంటే మనకు పార్ట్ 6లో, సో పార్ట్ 6లో మనకు ఆర్టికల్ 168 నుంచి 212 వరకు, అంటే రాజ్యాంగంలో మనకు 6వ భాగంలో ఆర్టికల్ 168 నుంచి 212 వరకు కూడా ఈ రాష్ట్ర శాసనసభకు ఉండాల్సినటువంటి నియమ నిబంధనల గురించి రాజ్యాంగంలో పేర్కొనటమైనటువంటిది అయితే జరిగిందండి. సో మనకు ప్రస్తుతం భారతదేశంలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అండి. సో ప్రస్తుతం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర మరియు కర్ణాటక అనేటువంటి 6 రాష్ట్రాల్లో మాత్రమే మనకు ద్విసభ శాసనసభ అనేటువంటిది కలిగి ఉంది. సో మనకు ద్విసభ శాసనసభ కలిగి ఉంది అంటే ఏమి లేదండి, ఎగువ సభ అలాగే దిగువ సభ రెండు కూడా కలిగి ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం. సో ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న అండి, ఏ రాజ్యాంగ సవరణ 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టింది అనేటువంటిది ప్రశ్న అండి. సో ఒకటి ఇక్కడ ఆర్టికల్ గురించి అడుగుతున్నాడు. సో ఆర్టికల్ అంటే సవరణ గురించి, సో అమెండ్మెంట్ గురించి అడుగుతూ ఉన్నాడు. ఏ రాజ్యాంగ సవరణ 6 నుండి 14 సంవత్సరాలు ఉన్నటువంటి మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టింది అనేటువంటిది ప్రశ్న. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 86వ రాజ్యాంగ సవరణ అండి. సో మనకు ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏం చెప్తుంది అంటే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలి అనేటువంటిది అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరి హక్కుగా మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో మనకు కొత్తగా చేర్చబడినటువంటి ఆర్టికల్ 21, సో ఇక్కడ 21(a) అనేటువంటిది రాజ్యాంగంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా రాష్ట్రం ఉచితంగా అలాగే నిర్బంధ విద్యను అందించాలి అనేటువంటిది ప్రకటించడం జరిగింది. సో మనకు ఆర్టికల్ 21(a) దీని ప్రకారం 6 నుంచి 14 మధ్య వయసున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అనేటువంటిది మనకు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరిగింది. సో అయితే ఇందులో మనకు దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే రాజ్యాంగ సవరణ 86వది. సో మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటారండి ఇంగ్లీష్లో దీనిని. సో అయితే ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరికీ ప్రాథమిక విద్య అలాగే నిర్బంధ విద్యను ప్రవేశపెట్టాలి అనేటువంటిది అయితే మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ అంతకుముందు ఆర్టికల్ 44లో ఏం చెప్తుంది అంటే 44 కదండి, 45లో ఆర్టికల్ 45 యొక్క అంశం ఏమిటి అంటే పిల్లలందరికీ 6 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు బాల్య సంరక్షణ అలాగే విద్య అందించాలి, అంటే రాష్ట్రాలు విద్యను అందించడానికి ప్రయత్నించాలి అనేటువంటి అంశం ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో అయితే దీనిని సవరిస్తూ ఆర్టికల్ 21(a)లో 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ కూడా ఉచితంగా నిర్బంధ విద్యను ప్రవేశపెట్టాలి, అంటే నిర్బంధ విద్యను హక్కుగా వాళ్ళకు ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి సవరణ ఏది అంటే
సో ఈ ఆర్టికల్ 45ను 86వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరిస్తూ ఆర్టికల్ 21A తీసుకురావడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో క్లియర్ కట్గా ఆన్సర్ ఇది. ఇక్కడ ఇంకొక ఆర్టికల్ గురించి కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం అయితే ఉందండి. సో అదేమిటి అంటే ఆర్టికల్ 51A అండి. సో ఈ 51A ఏం చెప్తుంది అంటే ఒక కొత్త ప్రాథమిక విధిని కూడా మనకి ఇక్కడ జోడించడం అనేటువంటి జరిగిందండి. సో ఈ ఆర్టికల్ 51A ద్వారా దీనిని ప్రాథమిక విధిగా మనం భావించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రాథమిక విధి అంటే ఏమిటి అంటే మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అండి. అంటే ప్రతి పౌరుడు కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటి అంశం కింద దీన్ని చెప్పడం జరుగుతుంది. సో అదేమిటి అంటే 6 నుంచి ఎవరైతే 14 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో సో అది తల్లిదండ్రులకైనా కానివ్వండి లేదా వారి యొక్క సంరక్షకులు ఎవరైనా కూడా విద్య కోసం వాళ్లకు అవకాశాలను కల్పించాలి, అంటే చదువుకోవడానికి అవకాశాలను కల్పించాలి అనేటువంటిది మనకు ఈ ఆర్టికల్ 51A ద్వారా పేరెంట్స్కి అలాగే పిల్లల యొక్క గార్డియన్స్కి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఈ ఆర్టికల్ 51A ద్వారా ప్రతి తల్లిదండ్రులు అలాగే ప్రతి భారతీయ పౌరుడు లేదా ప్రతి బిడ్డ లేదా తల్లి యొక్క సంరక్షకుడు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి దీనిని ప్రాథమిక విధిగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. సో అదేమిటి అంటే 6 నుంచి 14 మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి పిల్లలందరికీ కూడా వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలను కల్పించాలి అనేటువంటిది ఒక హక్కుగా ఇక్కడ మనకు ఆర్టికల్ 51(a)లో చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉందండి. తర్వాత ప్రశ్న, సర్పంచ్ తన రాజీనామా లేఖ ఎవరికి ఇస్తాడు అనేటువంటిది ప్రశ్న అండి. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. సో మనకు రాజ్యాంగ సవరణ 73 అలాగే 74 ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు మనకు ప్రతి ఎగ్జామ్లో అడగడం అనేటువంటిది జరుగుతుంది. సో సర్పంచ్ తన రాజీనామా లేఖ ఎవరికి ఇస్తాడు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పంచాయతీ సమితి అభివృద్ధి యొక్క అధికారికి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఈ సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబట్టడం జరుగుతుంది. సో అయితే ఎన్ని సంవత్సరాలు ఈయన అధికారంలో ఉంటాడు అంటే ఒక 5 years కాలానికి ఈయనను ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే మనకి ఇక్కడ సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ సో ఎవరైనా కానివ్వండి, పంచాయతీ సభ్యుడు ఎవరైనా కానివ్వండి లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వడం ద్వారా తన యొక్క పదవికి రాజీనామా చేయవచ్చు అనేటువంటి అంశం మనకి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందండి. సో ప్రతి గ్రామ పంచాయతీ ఒక పంచాయతీ సమితి యొక్క అధికార పరిధిలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పంచాయతీ సమితి అభివృద్ధి అధికారికి తన యొక్క రాజీనామా లేఖను సమర్పించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏమీ లేదండి, పంచాయతీ సమితి అభివృద్ధి యొక్క అధికారికి తన యొక్క రాజీనామాను సర్పంచ్ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎలా అంటే అది లిఖితపూర్వకంగా రాసిచ్చి తన యొక్క పదవికి రాజీనామా చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్న, ఏప్రిల్ 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు సాధించేటువంటి ఉద్యోగంలో నేను కూడా ఒక పాత్ర పోషించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఇలాంటి కంటెంట్ని మీకు అందివ్వడం జరుగుతుంది. సో ముందుగా ఆప్షన్ బి అనేటువంటిది సరైన సమాధానం అండి. సో అంటే మనకు ఏప్రిల్ 2021 నాటికి ఎన్ని రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి అంటే మనకు 6 అండి. సో 6 రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే 2021 నాటికి మనకు 6 రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉండటం అనేటువంటిది అయితే జరుగుతూ ఉందండి. సో మరి అయితే ఆ రాష్ట్రాలు ఏమిటి అంటే 1 ఆంధ్రప్రదేశ్, 2 బీహార్, 3 కర్ణాటక, 4 తెలంగాణ, 5 ఉత్తరప్రదేశ్, 6 మహారాష్ట్ర. సో ఈ 6 రాష్ట్రాలు కూడా 2021 నాటికి 6 శాసన మండళ్లను కలిగి ఉండటం అనేటువంటిది అయితే జరుగుతూ ఉందండి. సో ఇక్కడ
జనవరి 2021 నాటికి మనకు 6 రాష్ట్రాలు అయితే భారతదేశంలో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా విధాన పరిషత్ అనేటువంటి ఒక ఎగువ సభను కలిగి ఉండటం అనేటువంటిది అయితే జరుగుతూ ఉందండి. సో మనకి ఇక్కడ ప్రశ్నలో కూడా అడిగింది కూడా అదేనండి. తర్వాత ప్రశ్న, విధాన పరిషత్ సభ్యులు డాష్ సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. సో అంటే ఇక్కడ ఏం లేదండి, విధాన పరిషత్ సభ యొక్క సభ్యులు ఎన్ని సంవత్సరాల కాలానికి వారు ఎన్నుకోబడతారు అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఒకటి ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు. సో మనకు ఈ విధాన పరిషత్ యొక్క సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకోవటం అనేటువంటిది అయితే జరుగుతుందండి. సో మనకు విధాన పరిషత్ అనేటువంటిది భారతదేశంలోని రాష్ట్ర శాసనసభ యొక్క ఎగువ సభనే విధాన పరిషత్గా పిలవటం అనేటువంటిది జరుగుతుందండి. సో దీనిని స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా ఇంకొక పేరుతో పిలవటం జరుగుతుంది. సో ఒకటి విధాన పరిషత్ను శాసన మండలి అని కూడా పిలుస్తారు. అలాగే దీనిని స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కూడా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే దీనిని ఎగువ సభ అని కూడా అంటారు. సో మనకు ఇన్ని పేర్లతో, సో ఎగువ సభ అన్న, విధాన పరిషత్ అన్న, శాసన మండలి అన్న, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్న, ఎగువ సభ అన్న కూడా వీటన్నిటికీ అర్థం కూడా ఒకటేనండి. సో మీరు ప్రశ్నను ఇన్ని విధాలుగా, సో విధాన పరిషత్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది, శాసన మండలి గురించి అడిగేటువంటి అవకాశం ఉంది, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది, ఎగువ సభ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రశ్నలో వీటన్నిటి గురించి కవర్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో అయితే మనకు విధాన పరిషత్ సభ్యులు ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు అనేటువంటిది మనం ఒకసారి గమనించుకుంటే కనుక ఒకటి 6 సంవత్సరాల కాలానికి వీళ్ళను ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే మనకు ఈ విధాన సభకు సంబంధించినటువంటి, సో అంటే విధాన సభ లేదా విధాన పరిషత్, సో వీటన్నిటిని సంబంధించినటువంటి సభ్యులను ఎలా ఎన్నుకోబడతారు అంటే ఎక్కడి నుంచి ఎన్నుకోబడతారు అంటే ఒకటి స్థానిక సంస్థల యొక్క సభ్యులు, అలాగే ఉపాధ్యాయులు, పట్టభద్రులు మరియు ఇతర నిపుణులచే పరోక్షంగా వీళ్ళంతా కూడా ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధాన పరిషత్కు సంబంధించి లేదా విధాన సభకు సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా మనకు స్థానిక సంస్థల నుంచి, అలాగే ఉపాధ్యాయులు, పట్టభద్రులు మరియు ఇతర నిపుణులచే పరోక్షంగా వీళ్ళంతా కూడా ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇంకోటి కన్ఫ్యూజ్ కాకండి. సో లోక్సభ యొక్క సభ్యుల పదవీ కాలం వచ్చేసి మనకు 5 years అండి. 5 years కాలానికి వీళ్ళు ఎన్నుకోబడతారు లోక్సభకు సంబంధించి. సో విధాన పరిషత్కి సంబంధించి ఎవరైతే ఉంటారో సో వీళ్ళంతా కూడా 6 సంవత్సరాల కాలానికి పరోక్షంగా వీళ్ళని ఎన్నుకోబడతారు. వీళ్ళైతే నేరుగా ప్రత్యక్షంగా వీళ్ళని ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రత్యక్షంగా ప్రజల చేత వీళ్ళంతా వీళ్ళు ఎన్నుకోబడతారు. సో ఈ విధాన పరిషత్ అలా కాదు, వీళ్ళంతా కూడా మనకు ఎలా ఉపాధ్యాయులు, పట్టభద్రులు, మిగిలినటువంటి ఇతర నిపుణుల చేత ఈ విధాన పరిషత్కు సంబంధించినటువంటి సభ్యులను ఎన్నుకోవటం జరుగుతుంది. ఈ లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా నేరుగా, సో వీళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళని ఎన్నుకుంటే, అంటే పరోక్షంగా వీళ్ళని ఎన్నుకుంటే, ప్రత్యక్షంగా ఈ వీళ్ళని ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎవరు ఎన్నుకుంటారు అంటే ప్రజల చేత ఈ లోక్సభ సభ్యులను ఎన్నుకోవటం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల కాలానికంటే 5 years కాలానికి వీళ్ళని ఎన్నుకుంటారు. వీళ్ళను 6 years కాలానికి వీళ్ళని ఎన్నుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, సో ఇప్పుడు చెప్పాను కదండి, నెక్స్ట్ ప్రశ్న చెప్తాను అనేటువంటిది. సో 73 మరియు 74వ సవరణ ప్రకారం భారతదేశంలో ఎన్ని అంచెల ప్రభుత్వ వ్యవస్థ ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ప్రశ్న. సో మనం దీనిని నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. సో ముందుగా మనం ఒకసారి రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకునేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి సవరణలు ఏమిటి అంటే ఈ 73 అలాగే 74వ రాజ్యాంగ సవరణ గురించి అండి. సో అయితే ఈ రాజ్యాంగ సవరణ 73, 74 అనేటువంటివి దేనికి సంబంధించినవి అంటే పంచాయతీ వ్యవస్థకు సంబంధించినటువంటి సవరణలు అండి. సో ఆన్సర్ వచ్చేసి
అంటే 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఎన్ని అంచెల ప్రభుత్వ వ్యవస్థ ఉంది అనేటువంటి విషయానికి వస్తే కనుక సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. సో 3 అంచెల వ్యవస్థ అనేటువంటిది సో మనకు 3 అంచెల వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటిది మనకు ఈ భారతదేశంలో 73, 74వ సవరణ ద్వారా మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇక ప్రశ్నలోకి వెళ్ళినట్టయితే కనుక ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది భారతదేశంలో మనకు మొట్టమొదటిసారిగా అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారండి. ఈ జవహర్లాల్ నెహ్రూ గారు అక్టోబర్ 2, 1959న రాజస్థాన్లో ఉన్నటువంటి నాగౌర్ జిల్లాలో దీనిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఎక్కడ రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా 1959 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ గారు, సో ఈయన అప్పటి ప్రధాని అండి. అంటే 1959 ఆ టర్మ్లో ఈయన ప్రధానిగా ఉండేటువంటి వారు. సో ఈయన ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో మరి అయితే మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది గ్రామీణ భారతదేశం యొక్క స్థానిక స్వపరిపాలన వ్యవస్థగా ఇది పరిగణించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో మనకు పట్టణ ప్రాంతాల్లో, సో జాగ్రత్తగా వినండి, పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక మున్సిపాలిటీలు మరియు ఉప మున్సిపాలిటీల చేత దీని యొక్క స్వపరిపాలన అనేటువంటిది నిర్వహించబడుతుంది. అలాగే గ్రామీణ స్థాయిలో అయితే కనుక పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ఈ స్వపరిపాలన అనేటువంటిది నిర్వహించబడుతుంది. సో మనకి ఇక్కడ ఒకటి పట్టణ ప్రాంతాలు అయితే కనుక మున్సిపాలిటీలు అలాగే ఉప మున్సిపాలిటీలో ఈ స్వపరిపాలన అనేటువంటిది నిర్వహించబడుతుంది. అలాగే గ్రామీణ స్థాయిలో చూసుకున్నట్టయితే కనుక ఈ పంచాయతీరాజ్ సంస్థల ద్వారా దీని యొక్క స్వపరిపాలన అనేటువంటిది నిర్వహించబడుతుంది. సో మనకు అయితే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది మనకు భారతదేశంలో 73, 74వ సవరణల ద్వారా 3 అంచెల వ్యవస్థ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. సో అయితే ఈ 3 అంచెల ప్రభుత్వ వ్యవస్థ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఒకటి గ్రామ స్థాయిలో ఉంటుందండి. సో ఒకటి గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే కనుక పంచాయతీ అంటారు, గ్రామ పంచాయతీ అంటారండి. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ. అలాగే బ్లాక్ స్థాయి, సో మనకు రెండవది బ్లాక్ స్థాయి అండి. బ్లాక్ స్థాయి లేదా పంచాయతీ సమితి అని కూడా అంటారు. పంచాయతీ సమితి. మూడవది జిల్లా స్థాయిలో. సో ఇక్కడ బ్లాక్ స్థాయి అంటే తాలూకా అని కూడా చెప్పుకోవటువంటి అవసరం ఉందండి. సో బ్లాక్ స్థాయిని తాలూకా స్థాయిలో అని కూడా చెప్పుకోవచ్చు. మూడవది జిల్లా స్థాయిలో. సో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్గా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. జిల్లా పరిషత్. సో మనకు ఒకటి గ్రామ స్థాయిలో అయితే కనుక గ్రామ పంచాయతీ అని, బ్లాక్ లేదా తాలూకా స్థాయిలో అయితే పంచాయతీ సమితి అని, జిల్లా స్థాయిలో అయితే జిల్లా పరిషత్గా ఈ భారతదేశంలో 3 అంచెల ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటిది నెలకొల్పటం జరిగింది. సో మనకు అడిషనల్గా ఇంకొంత సమాచారం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మీకు డీటెయిల్గా రాసి చూపించడం అనేటువంటిది అయితే జరుగుతుందండి. సో మనకు ప్రతి సంవత్సరం కూడా అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 24న ప్రతి సంవత్సరం కూడా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని
జరుపుకోవటం అనేటువంటిది జరుగుతుందండి. సో మనకు ఆల్రెడీ చెప్పాను కదా, 1993లో 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించడం అనేటువంటిది జరిగింది. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. సో 1993లో 73 మరియు 74వ రాజ్యాంగ సవరణలకు భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో మనకు అప్పటి కాలంలో లార్డ్ రిప్పన్ గారు భారతదేశంలో అంటే బ్రిటిష్ పాలనలో భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క పితామహుడిగా ఈయనను పరిగణించడం అనేటువంటిది జరుగుతుందండి. సో లార్డ్ రిప్పన్ భారతదేశంలో అంటే అప్పుడు బ్రిటిష్ పాలన జరిగేటువంటి ఆ సమయంలో భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క పితామహుడిగా ఈయనను పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే ఎందుకంటే సో ఈయన 1882లో స్థానిక స్వపరిపాలనకు ఈయన ఒక ప్రతిపాదన చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈయనను అంటే ఎవరిని, లార్డ్ రిప్పన్ గారిని భారతదేశం యొక్క స్థానిక స్వపరిపాలన యొక్క పితామహుడిగా ఈయనను పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయగలరు. థ్యాంక్ యూ.